కర్ణాటక రాష్ట్రానికి చెందిన రోషన్ తో పాటు మరో 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అంతర్జాతీయ స్మగ్లర్ తో పాటు విదేశీ స్మగ్లర్ తో రామ్నాథ్ రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని పోలీసు విచారణలో తేలింది. ఎర్రచందనం స్మగ్లర్ల వేటలో కడప జిల్లా పోలీసులు పురోగతి సాధించారు. అంతర్జాతీయ స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డితో సన్నిహిత సంబంధాలున్న బడా స్మగ్లర్ రామ్నాథ్ రెడ్డితో పాటు మరో 10 మందిని జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. అటు తమిళ కూలీలను తరలించడంలో కీలక పాత్ర పోషించిన నంద్యాల, ఆళ్లగడ్డ, ఆత్మకూరు డిపోలకు చెందిన 30 మంది ఆర్టీసీ డ్రైవర్లను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కడప జిల్లా చాపాడకు చెందిన రామ్నాథ్ రెడ్డి నెల్లూరు జిల్లా నింజమూరుకు మకాం మార్చి స్మగ్లింగ్ కు పాల్పడుతున్నాడని జిల్లా ఎస్పీ నవీన్ గులాటి వెల్లడించారు. అంతర్జాతీయ స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డితో పాటు హైదరాబాద్, బెంగళూరు, ముంబై, చెన్నైకి చెందిన స్మగ్లర్లతో రామ్నాథ్ రెడ్డికి సన్నిహిత సంబంధాలున్నట్లు విచారణలో తేలిందని చెప్పారు. ఎర్రచందనం స్మగ్లింగ్ మాటున కోట్లాది రూపాయలు సంపాదించుకున్నాడని తెలిపారు. రామ్నాథ్ రెడ్డిపై పలు జిల్లాల్లోని పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని కడప జిల్లా ఎస్పీ నవీన్ గులాటి స్పష్టం చేశారు. First is A1 G. Gudretti Ramnath Reddy, resident of Chapadu Mandal. Originally Chapadu నుంచి ఉన్నారైనా కానీ షిఫ్టెడ్ టు నెల్లూరు. 10 years నుంచి ఆయన ఫుల్ ఫ్లెజ్డ్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయి రెడ్ సెంటర్ స్మగ్లింగ్ లో. మొత్తం మన మైదుగూర్, నెల్లూరు, ప్రకాశం ఏరియా నుంచి మొత్తం కట్ చేసి రెడ్ సెంటర్ కు ట్రాన్స్ఫర్